పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. గురు పౌర్ణమి సందర్భంగా లంగర్ హౌస్ బాపు నగర్లోని సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ అండ్ సీనియర్ న్యాయవాది ఐ రాజేష్ వారికి స్వాగతం పలికారు. గురు పూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ రమేష్ మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ప్రతిరోజు పూజలు, అలాగే గురు పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అన్నదానం చేస్తామని, ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పాల్గొంటారని, అలాగే ఈ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఈ రోజు ముఖ్య అతిథిగా జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి గారు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. మార్నింగ్ అభిషేకం జరిగింది. దాని తర్వాత బాబా గారి అభిషేకం జరిగింది. దాని తర్వాత హోమం జరిగింది. హోమం తర్వాత ఇప్పుడే సత్యనారాయణ సాయి వ్రతం 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5 నిమిషాల్లో మధ్యాహ్నం ఆర్డర్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు కూడా రాబోతుంది. స్పెషల్ ఇన్వైట్. సాయంత్రం మళ్ళీ 6 గంటలకు సంధ్యారతి జరుగుతుంది. దాని తర్వాత పల్లకి సేవ ఉంటుంది. దాని తర్వాత 9 గంటలకు శ్రీజాతి. దాదాపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి 1000-1200 మందికి అన్నదాన కార్యక్రమానికి అన్ని ఏర్పాటు చేయబడతాయి. ఎవ్రీ ఇయర్ చెప్పాల్సి ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేషన్స్ ఇట్లా ప్రతి చేస్తారు. సంవత్సరం అమ్మ ఇది 6/12/2015 రోజున బాబా గారి విగ్రహం స్థాపన జరిగింది. దాని తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇదే లెవెల్లో బాబా గారి కార్యక్రమాలు జరుగుతుంది. అదే విధంగా ప్రతి గురువారం రోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్లస్ మెడికల్ ఎయిడ్ కూడా జరుగుతుంది. డాక్టర్స్ ప్లస్ ఫ్రీ చికిత్స ఇస్తారు. ఓకే, ఈ టెంపుల్ కి ఏమైనా గవర్నమెంట్ సపోర్ట్ ఉందా సార్? వ్యవస్థ గవర్నమెంట్ చర్యలు ఇక్కడ భక్తుల ద్వారానే వాళ్ళ విరాళాలతోనే ఇదంతా కార్యక్రమం జరుగుతుంది. దాంతో పాటు కొంతమంది దాతలు గుడి కూడా ద్వారానే కట్టుకుంది. దాదాపు 14 సంవత్సరాలు వచ్చింది గుడి కట్టుకుంటే. దానికన్నా ముందు 20 సంవత్సరాలు కేసీఆర్